ఫ్రెండ్స్, ఏపీ సీఎస్తో ప్రభుత్వ ఉద్యోగుల భేటీ అండి. సో బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం. ఈ విధంగా డిఏ అరియర్స్ కానీ, పీఆర్సీ అమలు కానీ, పీఆర్సీ అరియర్స్ కానీ వీటి గురించి తాజా సమాచారం వీడియోలో ఉంది. వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి. సో వీడియోని చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రధాన కార్యదర్శికి ఉద్యోగ సమస్యలు అండి. కొత్తగా ఏపీకి నియమించబడిన నూతన నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు నీరబ్ కుమార్ గారు ఏపీ జేఏసీ పక్షాన చైర్మన్, సెక్రటరీ జనరల్ కేవీ శివారెడ్డి మరియు హృదయరాజులు ఆధ్వర్యంలో విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలపై అయితే ఉపాధ్యాయుల జీతాలు సమస్యలపై అయితే మాట్లాడడం జరిగింది. మొదటగా ఉపాధ్యాయులకు ఈరోజు 11వ తేదీన కూడా ఇంకా జీతాలు అందని స్థితిలో ఉన్నది అని చెప్పేసి వారికి తెలిపారు. బకాయిలు చెల్లించాలని, అనేక రకాల సమస్యలను త్వరలోనే వీటన్నిటికీ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని ఏపీ జేఏసీ నాయకులు సిఎస్కి కోరారు. మరికొన్ని ఉద్యోగ సమస్యలను ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు. సిఎస్ సానుకూలంగానే స్పందిస్తూ ఎల్లుండి నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది, అంటే రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధం చేస్తున్నాము. సో ఉపాధ్యాయ పెన్షనర్ సమస్యలపైన జూన్ 12 తర్వాత ప్రత్యేకంగా మీటింగ్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని అయితే ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా సానుకూలంగానే ఆయన స్పందించడం జరిగిందండి. ఇక మొత్తానికి మనం చూసుకున్నట్లయితే డిఏ అరియర్స్ అయితే చాలా వరకు పెండింగ్ ఉన్నాయండి. ఒక్కొక్క వ్యక్తికి, అంటే ప్రభుత్వ ఉద్యోగికి 2 నుంచి 4 లక్షల వరకు అయితే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా త్వరితగతిన చెల్లించాలని అయితే ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీ అమరావతి కోరడం జరిగింది. సో వాటిని ప్రమాణ స్వీకారం తర్వాత సానుకూలంగా చర్చిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. చూడాలండి, ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూనే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.